బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఆత్మ ప్రణామాలు. నా గురువు గారైన వంశీ మాస్టర్ కి ఆత్మ ప్రణామాలు. మనకి ఈ జ్ఞానాన్ని అందించిన అరవింద్ రెడ్డి గారికి, భావనకున్న శక్తిని తెలియజేసిన అరవింద్ రెడ్డి గారికి కృతజ్ఞతాభివందనం. ఓకే ఫ్రెండ్స్, మనం ఒక్కొక్క భావన గురించి అరవింద్ రెడ్డి గారు అందించిన ఒక్కొక్క భావన గురించి తెలుసుకుంటూ వస్తున్నాం. దేన్ని ఎలా మార్చుకోవాలి, ప్రేమ అంటే ఏంటి, క్షమ అంటే ఏంటి, కృతజ్ఞత, విశ్వాసం, ప్రశంస, శాంతి, ఇలా ఒక్కొక్క విషయాన్ని తెలుసుకుంటూ వస్తున్నాం. అంటే మనలో ఇంతవరకు ఎలా ఉన్నాము ఈ విషయాల్లో, ఇప్పుడు మనల్ని మనం ఎలా మార్చుకోవడం ద్వారా మనము అత్యున్నతమైన అంటే ఆ దివ్యత్వంతో కనెక్ట్ అయ్యి మనం అంటే ఒక భావనని ఎలా రిలీజ్ చేయాలి అనేది, ఆ రిలీజ్ చేయడానికి మనలో ఇంతవరకు పేరుకుపోయి ఉన్న వాటన్నింటిని ఎలా మార్చుకోవాలి అని తెలుసుకుంటున్నాం కదా. ఈ రోజు ఇంకొన్ని టాపిక్స్ తెలుసుకుందాం. ఏంటి అంటే సామరస్యం, అంటే హార్మనీ. అంటే సామరస్యం అంటే ఏంటి అసలు? ఈ సామరస్యాన్ని మనం ఎవరి పట్ల కలిగి ఉండాలి? మరి మనలో సామరస్యత లేకపోవడానికి కారణాలేంటి? మన జీవితం అంటే మనకి నచ్చినట్టుగా మనలా ఉండాలా, ఇతరుల్లా ఉండాలా, అసలు ఎలా ఉండాలి? మరి వీటన్నింటికి సామరస్యత లేకపోవడానికి మనకు వచ్చే ఆలోచనలకి మన మనసుకి గల సంబంధం ఏంటి? మనం ఏ విషయాన్ని తెలుసుకుంటే మనకి ఇతరులకి, ఇతరులతో కూడా మనకి సామరస్యత ఏర్పడుతుంది. సో మనకి అంటే వీటన్నింటిలో మన ఆత్మ ప్రయాణం ఏదైనా ముడిపడి ఉందా? మనం మొదలుపెట్టిన మన ఆత్మ ప్రయాణం ముడిపడి ఉందా? సో లా ఆఫ్ గివింగ్ అంటే ఏంటి, అసలు సామరస్యతని ఎలా సాధన చేయాలి, మనకి చక్కగా అందించారు అరవింద్ రెడ్డి గారు. సో ఫస్ట్ సామరస్యత అంటే ఏంటి అంటే అన్నింటిలోనూ మరి అంతటిలోనూ శృతిలో ఉండడం. అన్నింటిలో అంటే ఏంటండి అంటే నాతో నేను, నా కుటుంబ సభ్యులతోనూ, సమాజంతోనూ, భూమండలంతోనూ, విశ్వంతోనూ, విశ్వ నియమాలతోనూ ఒకే శృతిలో ఉండడం. ఒకే శృతిలో అంటే ఇవన్నీ లేకుండా ఉండడమే సామరస్యత లేకపోవడం. మనం ఏంటి, కుటుంబ సభ్యులతోని సామరస్యంలో లేము, మనతో మనం కూడా సామరస్యతలో లేము. ఇవి లేకపోవడం వల్ల ఏం జరుగుతుందంటే ఎంతసేపు మనలో అశాంతి, అరాచకాలు, ఈ సమాజంలో అరాచకాలు, పోటీతత్వము, మోసాలు, వీటన్నింటికి కారణభూతం అవుతుంది. అసలు సామరస్యత ఒకే శృతిలో ఉండడం ఏంటి అంటే ఈ విశ్లేషణ అంతా వింటే మనకు అర్థమవుతుంది. ఫస్ట్ సామరస్యతకి సమానత్వం అంటే సమానత్వము ప్లస్ సామరస్యత, ఈ రెండు ఒకే అంశానికి భిన్న రూపాలు ఫ్రెండ్స్. మనం ఏమనుకుంటాము అంటే ధ్యానంలోకి రాకముందు వరకు కూడా మనకు ఒక భావన ఉంది. ఏంటి, పక్కవాడికి అంత డబ్బు ఉంది నాకు లేదు, వాడికి ఆరోగ్యం ఉంది నాకు లేదు, కాబట్టి దైవము అందరినీ ఒకేలాగా చూడట్లేదు, సమానత్వంతో చూడట్లేదు అని అనుకుంటాం. కానీ ఇక్కడ మనం గమనించాల్సింది సమానత్వం అంటే ఏంటి. దైవం నన్నొకలాగా, నిన్నొకలాగా, ఇంకొకరిని ఇంకొకలాగా చూస్తున్నాడా? మరి అలా చూసేవాడు దైవం ఎలా అవుతాడు? ఆ దివ్యత్వం ఏం చేస్తుంది అంటే ముందు సమానత్వం అంటే ఏంటో తెలుసుకుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు. ఏమి, ఒక అబ్బాయికి ఆకలేస్తుంది, ఇంకొక వ్యక్తికి దాహం వేస్తుంది, ఇంకొక వ్యక్తికి ఆడుకోవడానికి ఒక బ్యాట్ కావాలి. ఇక్కడ మనం ఏం చేయాలి అంటే అందరికీ ఒక్క వ్యక్తికి ఆకలిస్తుందని ముగ్గురికి ఆహారం పెట్టడం సమానత్వము కాదు. దాహం వేస్తుందని చెప్పి ముగ్గురికి నీళ్ళు ఇవ్వడము సమానత్వం కాదు. ఒక్కరికి బ్యాట్ కావాలని చెప్పేసి ముగ్గురికి బ్యాట్ ఇవ్వడం సమానత్వం కాదు. ఎవరికి ఏది అవసరమో దాన్ని ఇవ్వడమే సమానత్వం. పరమాత్మ చేసేది అదే. ఈ సమానత్వాన్ని అంటే దీన్ని అర్థం చేసుకోగలిగితే మనము అంటే ఇక్కడ సృష్టిలో ఉన్నంతా ఏంటంటే అంటే సృష్టి వ్యక్తీకరణ అంతా సమానత్వమే. మనకి ఆకలింపు చేసుకునే దృష్టి లోపించింది అంతే. ఈ పాయింట్ చెప్తారు. అంటే
వాడికేమో అన్నీ ఇచ్చి నాకేమో ఏమీ ఇవ్వలేదు. దైవం దృష్టిలో అంతా సమానం కాదు అని మనం అనుకుంటున్నాం. కానీ మన స్థితికి, మనకి ఏది అవసరమో అది ఇవ్వడమే సమానత్వం. అంత దాకా ఎందుకండి? మన ఇంట్లోనే మనకు ఇద్దరో, ముగ్గురో పిల్లలుంటారు. ఆ ముగ్గురు పిల్లలకి ఫస్ట్ క్లాస్ చదివే వాడికి పెన్సిల్ కావాలి. సిక్స్త్ క్లాస్‌కొచ్చాక పెన్ను కావాలి. అదే ఇంటర్ చదివేంత వరకి కూడా వాడికి 18 ఇయర్స్ వచ్చేంత వరకి సైకిలే కొనివ్వాలి. ఒక స్టేజ్‌కొచ్చాకే బైక్ అడిగితే కొనిస్తాం. పెన్సిల్ అడిగాడనుకోండి ఫస్ట్ క్లాస్ అబ్బాయి మనం ఏమంటాం, "అరేయ్! నీకెందుకురా పెన్ను?" సరే పెన్ అడిగాడనుకోండి, "నీకెందుకు పెన్ను?" పెన్సిల్ తీసుకొని పెన్సిల్ కొనిస్తాం రాసుకోవడానికి. ఆ అబ్బాయికి పెన్ను కొనిస్తాం. మరి ఇద్దరి పట్ల మనలో సమానత్వం లేదా? ఉంది. కానీ అక్కడ వాడికది అవసరం కాబట్టి అది ఇస్తున్నాం. అంటే వాళ్ళ స్థితికి ఏది అవసరమో అది దివ్యత్వం మనకి అందజేస్తుంది. కానీ ఇక్కడ ఒక రిచర్డ్ బ్యాక్ అనేవారు ఒక మాట చెప్తున్నారు. ఏంటంటే, అసమానతలు, అన్యాయాల మీద నీకు ఎంత లోతుగా నమ్మకముందో, నీకు అంతగా అజ్ఞానం ఉన్నట్టు లెక్క అంట. అంటే ఈ యూనివర్స్‌లో అందరినీ సమానత్వం లేదు. అన్యాయాలు జరుగుతున్నాయని నువ్వెంతగా నమ్ముతున్నావో, అంతగా అజ్ఞానం మనలో పేరుకుపోయిందంట. మరి ఈ విషయం అర్థం గావాలి అంటే ఏం జేయాలి? సృష్టి నియమాలనేవి ఒకటుంటాయి కదా ఫ్రెండ్స్. ఆ సృష్టి నియమాలను దర్శించండి అంటున్నారు. సృష్టి నియమాలను దర్శించడం అంటే ఏంటి? అంటే ఇప్పుడు నాకు ఆకలేస్తుంది, నాకు ఆహారం అందించబడింది. అంటే వాడికది అవసరం, అది ఇవ్వబడింది. ఒకవేళ ఇవ్వబడట్లేదు అంటే దానికి కారణం కార్యకారణ సంబంధం కర్మ సిద్ధాంతం అనేది ఒకటి ఉంటది కదా! లేదా మన ప్రణాళిక ఉంటది కదా! మనకి మన ప్రణాళికలో భాగంగానే పరమాత్మని మనం నాకు ఈ టైంలో ఇది అందించు అని కోరుకొని మరీ వస్తున్నాం కదా! మరి ఇక్కడికొచ్చాక ఆ ప్రణాళిక ప్రకారమే వెళ్తామా లేదా? ఇక్కడ మన లైఫ్‌లో కూడా అంటే కొన్ని నియమాలని మనమే అంటే కొన్ని నియమాలను విశ్వం ఏర్పరిచింది. ఆ నియమాలని దర్శించగలిగినప్పుడు మనకి సమానత్వం, న్యాయము అనేది మనకు అర్థమవుతది ఫ్రెండ్స్. సో, అప్పుడు అర్థమైనప్పుడు ఏం జరుగుతది అంటే ఎంత బాగా ఉందంటే ఈ వర్డ్ చూడండి. మీ హృదయ రాగము మీ జీవన రాగంతో ఒక లయగా సాగుతుంది. ఒక శృతిగా పలుకుతుంది. అప్పుడు మీ రాగం మొత్తము ఈ సృష్టి నియమాలతో ఒక శృతిలో ఉంటుంది. శృతిలో ఉండడం అంటే మీ హృదయానుగుణంగా మీరు జీవించడమే సామరస్యత అంటాడు. అంటే మీ హృదయానుగుణంగా అంటే మన హృదయం ఏం చెబుతుందో దానికి అనుగుణంగా మనం వెళ్ళినప్పుడు మన హృదయం ఏంటండి ఒక శృతిగా అంటే ఒక శృతిలో సాగిపోతుంది. ఒక లయగా వెళ్ళిపోతుంది. అంటే అంత ఈజీ గోయింగ్‌గా ఉంటది. ఆనందంగాను ఉంటది. మరి మన హృదయాన్ని అంటే మన హృదయం ఏం చేస్తుంది? కానీ మనం ఏం చేస్తున్నాము అంటే ఒకానొక స్థితిలో స్ట్రక్ అయిపోతున్నాం. స్ట్రక్ అయిపోయి సృష్టితో అంటే ఇరుక్కుపోయినప్పుడు ఏమవుతుంది? సృష్టితో పోరాడతాం. ఏంటి? నాకిది ఇవ్వలేదు. నువ్వెందుకివ్వలేదు? అలా కాకుండా మనం ఒకవేళ ఈ అవగాహన అనేది మనం చేసుకుంటే, సృష్టి నియమాలను అవగాహన చేసుకుంటే, ఈ సామరస్యతను అవగాహన చేసుకున్నప్పుడు ఏం జరుగుతదంటే, సృష్టి నియమాలతో ఒక ప్రవాహంగా అంటే, మన జీవితం ఎలా ఉంటది అంటే, ఏం చెప్తారు సార్ ఎప్పుడు? ఒక నదీ ప్రవాహం లాగా ఉంటది. ఆ ప్రవాహంతో పాటు వెళ్ళు అంటారు. అంటే నాకు ఇది వద్దు, ఇది వద్దు అని అనుకున్నంత కాలం కూడా అంటే నాకిది నా జీవితంలో ఇది సరిగ్గా లేదు అని నువ్వు పోరాడినంత కాలము నీతో నువ్వు సామరస్యతలో లేనట్టే ఫ్రెండ్స్. ఎందుకంటే నీ హృదయానికి తెలుసు నీకేం కావాలో. అందుకే అది నీకొచ్చింది. దాన్ని పట్టుకోవాలి నువ్వు. అయితే అసలు మన సంబంధ బాంధవ్యాల్లో గాని, మనతో మనకు కానీ సామరస్యత లేకపోవడానికి, సఖ్యత లోపించడానికి కారణాలు ఒక 2 ఉన్నాయి. మనకు 2 ఇచ్చారు. నిందించడం. ఏంటి? ఎవరు ఎవరిని నిందిస్తారు?
ముందు నాకు ఒక పరిస్థితిలో ఒక ఇబ్బంది ఎదురైంది. ఆ ఇబ్బంది ఎదురైనప్పుడు ఏం చేస్తామండి? పక్క వాళ్ళని నిందిస్తాం. లేదా మనల్ని మనం నిందించుకుంటాం. ఏమని? నేను నేను ఇంతే. నేను ఏ పని చక్కగా చెయ్యలేను. నేను ఏది మొదలుపెట్టినా ఇలాగే అవుతుంది అని మనల్ని మనం నిందించుకుంటాం. లేకపోతే పక్కవాడొచ్చి ఇదిగో ఈ పనిలో ఇక్కడ వేలు పెట్టాడు. నాకు ఇలా చేశాడు. సో నేను ఇప్పుడు ఈ పని పూర్తి చేయలేకపోయాను. ఇది జరిగింది అంటే పక్కవాడి వల్ల జరిగింది అని పక్క వాళ్ళని నిందిస్తాం. లేదా మనల్ని మనం చులకనగా తక్కువ చేసుకొని మనల్ని మనం నిందించుకుంటాం. దీనివల్ల ఏం జరుగుతుంది అంటే నిందించుకోవడం, మనల్ని మనం నిందించుకున్నా, ఇతరులను నిందించినా మనలో శక్తిని కోల్పోతాం. శక్తిహీనులుగా మారిపోతాం. శక్తే లేనప్పుడు మార్పు ఎక్కడి నుంచి వస్తుంది? అంటే మనం చేయాల్సింది ఏంటంటే నిందించటం మాని అర్థం చేసుకున్నాం. ఈ పరిస్థితి నాకెందుకు వచ్చింది? ఏంటి ఈ రోజు ఇప్పుడు ఒక వర్క్ స్టార్ట్ చేస్తాం. మనం ఇంట్లోనే ఉన్నాం. మన గురించి చెప్తున్నాం ఫ్రెండ్స్. ఏంటి? చక్కగా బిర్యానీ చేయాలనుకున్నాం. అన్నీ రెడీ చేసాం. కానీ ఎక్కడో తేడా వచ్చింది టేస్ట్. ఏం చేస్తామండి? కాసేపు అంటే ఒక 2 నిమిషాలు అనుకున్నా తర్వాత ఏం చేస్తాం? అరే! ఇప్పుడు ఈ రోజు ఇలా వచ్చింది. ఇంకొకసారి చెయ్యాలి అంటే నేను ఏం చేయాలి అని ఆలోచించి, ఎక్కడ ఏది ఎక్కువేసామా? ఏదైనా తక్కువేసామా? ఏం చేశాము అని చెక్ చేసుకుంటామా లేదా? అంటే అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాం కదా! అక్కడ చేసిన పొరపాటుని. ఆ అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయమంటున్నారు. ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో, అవగాహన వస్తుందో, అప్పుడు కరుణ మన హృదయంలో కరుణ ఉద్భవిస్తుంది. అవగాహన చేసుకోవడమే కరుణ. సో, ఎప్పుడైతే ఇవన్నీ వచ్చాక లైఫ్ ఎలా ఉంటదండి? చక్కగా ఈజీ గోయింగ్ లాగా ఉండదా? అంటే నిందించడం మానేయాలి. సామరస్యత రావాలి అంటే. సెకండ్ వన్ మారటానికి నిరాకరించడం. ఏమంటామండి? నేనింతే. నేనిలాగే ఉంటాను. అయితే సరే అలాగే ఉంటాను నేనింతే. అసలు మార్పు అనేది ఎక్కడ స్టార్ట్ అవ్వాలి? మనం ఏం చేస్తాం? ఎంతసేపు నువ్వు మారాలి. నా భర్త మారాలి. నా పిల్లలు మారాలి. వాళ్ళు మారితే నా జీవితం బాగుపడిపోతుంది. వాళ్ళు మారలేదు కాబట్టే నా జీవితం ఇలా తగలబడిపోయింది. అది కాదు. మార్పు అసలు ఎదుటివాడు మారాలి అనుకున్నప్పుడు ఎదుటి వాళ్ళేమనుకుంటారు? మనం మారాలి అనుకుంటాం కదా! ఇప్పుడు దొందే. నువ్వు మారవు, వాళ్ళు మారరు. జీవితంలో మార్పెలా వస్తుందండి? అంటే మన లోపల కొన్ని పేరుకుపోయున్నాయి. కొన్ని నమ్మకాలు, కొన్ని సిద్ధాంతాలు వీటన్నింటిని మార్చేయాలి. ఏంటి? అంటే ఫస్ట్ మార్చుకోవాల్సింది మనమే. ఎప్పుడైతే మార్చుకోవడానికి మనం సిద్ధంగా లేమో, మన జీవితంలో ఇబ్బందుల పాలవుతాం. భగవద్గీత అంటే మహాభారతంలో కృష్ణుడు ఒక ఎగ్జాంపుల్ అంటే విన్నాను నేను. చాలా బాగుంది. భీష్మ పితామహులకు చెప్తాడు. ఏంటి అంటే ఇవన్నీ ఎక్కడి నుండి స్టార్ట్ అయ్యాయండి మార్పు నిరాకరించడం అనేది. ఇప్పుడు మనం ఉన్నాము. ఏంటి? మన ఇంట్లో ఒక పద్ధతి ఉంది. ఒక సాంప్రదాయం ఉంది. ఇది ఇలాగే చెయ్యాలి అంట. అది అలా చేయకపోతే తప్పు. లేదా ఏదైనా జరిగిపోతుందేమో దైవారాధన అన్నప్పుడు ఇదిగో ఇలా చెయ్యాలి. ఈ పద్ధతిలోనే చెయ్యాలి. ఎగ్జాంపుల్ బలివ్వడమే ఉందనుకోండి. ఇదే బలి అని అనుకుంటాం. ఈ బలి ఇవ్వాలి అని అనుకుంటాం. ఇది చేయకపోతే ఏం జరుగుతుందో అని అనుకుంటారు. అది సరియైన సాంప్రదాయమా? కాదా? ఒకవేళ ఒకప్పుడు సరైనదేమో. ఇప్పుడు సరికానిదేమో. ఇప్పుడు సరికానిదేమో అని కూడా వినకుండా మారడానికి నిరాకరిస్తాం. అయితే ఒక మాట చెప్తాడు. ఒక మామిడికాయ గురించి చెప్తాడు. ఒక చెట్టుకి మామిడి పిందె ఉన్నప్పుడు అది ఒగరుగా ఉంటది. అక్కడ కొంతమంది మాత్రమే తింటారు. అది కాయగా మారినప్పుడు పులుపొస్తది. ఆ పులుపుని కొంతమంది మాత్రమే ఇష్టపడతారు. అది పండుకొచ్చాక అద్భుతమైన మాధుర్యాన్ని ఇస్తుంది.
అప్పుడు ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు దాన్ని. అయితే ఈ మాధుర్యంతో ఉందని చెప్పేసి అలాగే ఉంటే అది పాడైపోయి కుళ్ళిపోతుంది. రుచి ఉండదు. దుర్వాసనేస్తది. ప్లస్ అది ఒకవేళ తింటే గనక అనారోగ్యం వస్తుంది. దాన్ని అప్పుడు ఇంకేం పని చేయదు. అందులో మొత్తం పోయి ఏం మిగులుతది? టెంక మిగులుతది. అంటే మూఢత్వంతో ఏర్పరిచే కొన్ని సాంప్రదాయాలు కూడా ఇలాంటివే. అయితే నేను సాంప్రదాయాలకి వ్యతిరేకిని కాదు. ఆ సాంప్రదాయం సరి అయినదేనా కాదా? ఇది ఈ సమయానికి వర్తిస్తదా? వర్తించదా? తెలుసుకొని మార్చుకోవాలి. ఆ టెంకని ఏం చేయాలంటాడంటే, ఆ టెంకని అంటే భూమిలో వేసేస్తే, పాతేస్తే కొత్త విత్తనం అంటే కొత్త పంట స్టార్ట్ అవుతుంది అంటాడు. అంటే నేను మార్చుకోవడానికి అంగీకరించడమే మనలో సరికాని భావాలన్నింటినీ అంటే లోపలికి రిలీజ్ చేసేసి కొత్త భావనకి అంకురార్పణ చేయడం. ఎప్పుడైతే ఈ మార్పును అంగీకరిస్తామో, అయితే ఇక్కడ ఎక్కడండి భూమి లోపల అక్కడ పాతి పెట్టాడు. ఇక్కడ మనం పాతి పెట్టాల్సింది ఏంటిదంటే అంటే మనం విత్తనం వేయాల్సింది ఎక్కడ అంటే అంతరంగ జీవనంలో. మానవ జీవితంలో 2 భాగాలుంటాయి. అంతర్గత జీవితము, బహిర బహిర్గత జీవితం. ఈ 2 ఉంటాయి. మరి మన బహిర్గత జీవితానికి అంటే మన అంతరంగ జీవితమే బహిర్గత జీవితానికి ప్రతిబింబం. మరి అలాంటి ప్రతిబింబము ఏంటి అంటే మనము ఎదుటి వారిలో ఏ గుణాన్నైతే చూస్తామో అదే మనం అంటారు. నువ్వు ఒకరిలో వాళ్ళు ఇలాంటి వాళ్ళు అదిగో చూడు ఎదుటి వాళ్ళని చూసి అసూయ పడుతున్నారని ఒక గుణాన్ని మనం గుర్తించామే అనుకుందాం. అంటే ఆ గుణం మనలో ఉంది. అంటే ఎదుటివాడి ఆలోచన ఇలా ఉంది. వాళ్ళ విధానాలు, వాళ్ళ నమ్మకాలు వీటిని ఏవైతే అంటే మనం చూస్తూ ఉంటామో అవన్నీ మన అంతరంగంలో అలాగే ఉన్నాయి ఫ్రెండ్స్. కాబట్టి మార్పెక్కడ రావాలి అంటే అంతరంగంలో మార్పు. మరి అంతరంగంలో మార్పు రావాలి. కానీ మనం ఏం చేస్తున్నాము? మనకేదైనా సమస్యొస్తే బయట వెతికి వేసారిపోతాం. కానీ అసలు వెతకాల్సింది మన అంతరంగంలో. ఒక సమస్యనే కాదు, ఆ దివ్యత్వాన్ని కూడా ఎక్కడో వెతుకుతాం. మొన్న ఒక మేడంకి ఒక డ్రీమ్ వచ్చింది. ఏంటంటే ఆ మేడం గానుగపూర్ ఎళ్లారంట. రాత్రి కలలో దత్తాత్రేయ స్వామిని చూడ్డానికని మొత్తం ఊరంతా తిరుగుతున్నారట. ఎక్కడున్నారు అని చెప్పేసి. ఎక్కడా కనిపించలేదు. నిద్రలో నుంచి లేచాక అప్పుడు ఆ మేడంకి ఏమర్థం, అరే నేను ఆ స్వామిని ఎక్కడో వెతుకుతున్నాను. ఎక్కడో వెతికితే నాకెలా కనబడతాడు? ఆయన ఉంది నా అంతరంగంలో కదా! అని చెప్పి అప్పుడు రియలైజేషన్. అంటే ఎక్కడుందండి? మన అంతరంగంలో బీజం పడాల్సింది మన అంతరంగంలోనే. మార్పు రావాల్సింది మన అంతరంగంలోనే. దీన్ని ఏమంటారు? కార్యకారణ సంబంధం. అంటే మన అంతరంగంలో ఎలాంటి భావన అయితే ఉందో అదే మన ముందుకు నిజంగా మారి వస్తుంది ఫ్రెండ్స్. నిజంగా మన అంతరంగం ఎలా ఉందో మనకెలా తెలుస్తది? మనకి వంశసార్ ఇచ్చారుగా అద్భుతమైన ఒక మార్గాన్ని. కళలు. ఈ విషయంలో ఇప్పుడు నేనిక్కడ ఒక విషయాన్ని అనుకున్నాను. నేనొక పని చెయ్యాలి అనుకున్నాను. ఒక క్లాస్ చెప్పాలి అనుకుందాం. అనుకున్నాను. కానీ చెప్పలేకపోతున్నాను. అరే! అదేంటి నేనేమో ఇలా కోరుకుంటున్నాను. కానీ అది అవ్వట్లేదు అంటే ఒక్కసారి వెళ్లి క్వెషన్ చేసుకోండి. అర్ధరాత్రి నిద్ర లేచినప్పుడు మాస్టర్స్‌ని అడిగామనుకోండి. ఆహా! నువ్వు భౌతికంగా కోరుకుంటున్నావు. కానీ నేను చెప్పలేనేమో, నాతోనెక్కడవుతుందేమో అన్న భావన నువ్వే రిలీజ్ చేశావు. అంటే మనము చెక్ చేసుకోవడానికి కలలు ఒక మార్గం కదా! అయితే ఈ అంతరంగం అంటే ఏంటి? అది బహిరంగంలోకి రావాలంటే ఏం మార్చాలి? అంటే యాక్చువల్‌గా ఆలోచనలు, నమ్మకాలు, ఊహలు. ఈ 3 కలిపితేనే మనం ఫ్రెండ్స్. అంటే మరి ఈ నమ్మకం ఏంటి అంటే ఆలోచనలు అంటే ఓకే. మనం పదే చేసే ఆలోచనలే మన నమ్మకాలు. అంటే ఒకప్పుడు ఒక చిన్న ఆలోచనగా ఉన్నది ఈరోజు ఒక నమ్మకంగా మారిపోయింది. ఎవరో అంటే ఒకసారి మనం బయటికెళ్ళేటప్పుడు
ఎవరైనా ఎదురొచ్చారే అనుకోండి, ఆ రోజు మంచి జరిగిందనుకోండి, ఓహో! నాకింక దాన్ని మళ్ళీ ఒక 2 సార్లు అంటే 2 సార్లు, 4 సార్లు రిపీట్ చేశాక నాకిలా జరిగితే మంచి జరుగుతుంది. వీళ్ళెదురొస్తే చెడు జరుగుతది. ఒక నమ్మకాన్ని మనం ఏర్పరచుకుంటున్నామా లేదా? అంటే 4 సార్లు ఆలోచన చేసి దాన్ని నమ్మకంగా మార్చేస్తున్నాం. ఎప్పుడైతే ఒక నమ్మకం మార్చేసి ఆలోచనలతో ఒక సిట్యుయేషన్‌ని ఊహించి అంటే రూపం ఇస్తామో, సృష్టిస్తామో అదే ఒక ఊహగా మారిపోతుంది. కాబట్టి ఇక్కడేంటి వీటన్నింటిని మార్చాలి. అందుకని అంటే ఇక్కడ వాస్తవం ఎలా సృష్టించబడుతోంది? మన ఆలోచనల ద్వారా, మన నమ్మకాల ద్వారా, మన ఊహల ద్వారా, మన వాక్కులు, మన చేష్టలు వీటన్నింటి ద్వారా మన జీవితం సృష్టించబడుతుంది. ఎక్కడి నుంచి? అంతరంగంలో చేసే వాటి వల్ల. అయితే కానీ మనం ఏమంటాం? ఇతరులను, దైవాన్నో నిందిస్తాం. కానీ మనకేం చెప్తారు? సేత్ మాస్టర్ ఏం చెప్తారు? మీ వాస్తవానికి మీరే సృష్టికర్తలు. కృష్ణుడు ఏం చెప్పాడు? మనకు చెప్పింది యద్భావం తద్భవతి. నువ్వేదైతే భావిస్తావో అదే భవిస్తుంది. మనమంతా సృష్టికర్తలు. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు. ఇంకొకటేంటి కల్కి భగవాన్ ఏం చెప్తారంటే, మీ విధికి, మీ పాత్రకు మీరే రూపకర్తలు, మీరే రచయితలు. మీ జీవిత గాథని మీరే రాసుకోగలరు. మీ కలం మీ చేతుల్లోనే ఉంది. ఏం రాసుకుంటారో మీ ఇష్టం ఉంటారు. మరి మన వాస్తవానికి మనమే రూపకర్తలమైనప్పుడు మరి మనం ఏం చేయాలి? మనము ఫస్ట్ అంటే ఎదుటి వాళ్ళని అర్థం చేసుకోవాలి. అది చెయ్యాలి అని అనేకంటే అర్థం చేసుకోవడం, విశ్లేషణ చేయమన్నారు. కానీ ముందు దాన్ని కూడా వదిలేయండి. వదిలేసి ఏం చేయాలి అంటే అంగీకరించండి. ఏంటి నేనిలా ఉన్నానా? అవును. నేను ఈ పని సరిగ్గా చెయ్యలేకపోయాను. అలా ఉన్నానా? ఓకే. నాకు పలానా వాళ్ళని చూస్తే అసూయ వచ్చింది అనుకుందాం ఫ్రెండ్స్. నాకసూయుంది అని చెప్పేసి నేను సరిగ్గా లేను కాదు. నాకసూయుందా? ఓకే. నాకసూయ ఉంది. నేను అంగీకరిస్తున్నాను. ఎప్పుడైతే అంగీకరిస్తామో మార్పు సాధ్యమవుతుంది. నువ్వు గుర్తించావా? నువ్వు మారతావు. సార్ ఎప్పుడైనా ఏదైనా విషయంలో ఇలా ఉంది అని చెప్పామనుకోండి, ఏమంటారు? నువ్వు గుర్తించావు గదా! త్వర అంటే కొంత కొంత టైం పడతది. కానీ మార్పనేది వస్తుంది. అంటే అది అంగీకరించాలి. ఎదుటి వాళ్ళని కూడా అలాగే అంగీకరించాలి ఫ్రెండ్స్. అంగీకారమే ఆధ్యాత్మికతకి పటిష్టమైన మూలం. మరి ఈ అంగీకారం రావాలి అంటే మనలో రాకుండా ఉండడానికి కూడా కొన్ని కారణాలు. ఏంటి? అసలు మనం చేయకూడని పనులేంటి? చేస్తుందేంటి అంటే, ఎదుటి వాళ్ళని చూసి ఇమిటేషన్ చేస్తాం. అంటే అనుకరిస్తాం. పోటీ పడతాం. పోలు పోల్చుకుంటాం. అది కాదు కదా! పక్క వాళ్ళని చూసి పక్కవాడిలాగా నువ్వవ్వాలి అని అనుకుంటే, నీ ఆత్మను నిన్ను నువ్వు కించపరుచుకున్నట్టే కదా! నీ ఆత్మని కించపరిచినప్పుడు, నీ వ్యక్తిత్వాన్ని తక్కువ చేసుకుంటున్నప్పుడు, అంటే ఇతరుల వ్యక్తిత్వాన్ని అనుకరించి, నీ వ్యక్తిత్వాన్ని నువ్వు తక్కువ చేసుకుంటున్నావు అంటే, అది ఆత్మహత్యతో సమానం కాదా అంటున్నారు రైటర్. అందుకని ఎప్పుడు కూడా పెద్దలనో, గురువులనో అనుకరించడం కాదు. అనుసరించడం చేయాలి. అంటే గురువు చెప్పినట్లు చేయాలి. గురువు చేసింది కాదు, గురువు చెప్పింది చేయాలి ఫ్రెండ్స్. ఏంటి కాకి అంట హంస నడక నేర్వబోయి తన నడకను కూడా కోల్పోయినట్టు. పులిని చూసి నక్క వాతలు పెట్టుకుంది. ఏమొచ్చింది పులిని చూసి నక్క వాతలు పెట్టుకుంటే దానికి పెయిన్ తప్ప. అందుకని ఎప్పుడు ఎక్కడ ఎవ్వరిని అనుకరించాల్సిన పని లేదు. అలాగే అర్థం చేసుకోవాల్సిన పని కూడా లేదు. ఎందుకు అర్థం చేసుకోవాల్సిన పని లేదండి? అంటే ఒక్క మాట చెప్తున్నారు. వాళ్ళని అర్థం చేసుకోవాలి, వీళ్ళని అర్థం చేసుకోవాలి, నన్ను అర్థం చేసుకోవాలి కాదు. ఇక్కడ ఉన్నది ఎవరు లేరిక్కడ. ఇక్కడ అంటే ఎందుకంటే ఎవ్వరు లేరిక్కడ. ఎవరు లేరు ఏంటి? మరి నా మనసులో నుంచి వచ్చే ఆలోచనలు ఏంటి? అంటే ఒక మాట చెప్తున్నారు. ఈ మనస్సు నువ్వు కాదు, ఈ ఆలోచనలు నువ్వు కాదు. అదేంటండి నేను చేసే ఆలోచనలే అంటారు. మళ్ళీ ఈ మనస్సు, ఈ ఆలోచన ఇవేవి నేను కాదు అంటారు అంటే, మనస్సు అంటే ఏంటి? చాలా చక్కగా ఇచ్చారు. మనస్సు అంటే సనాతనమైనది అంటారు. సనాతనమైనదంటే ఏంటండి? మనము జన్మ తీసుకున్నప్పటి నుండి అంటే ఈ జన్మే కాదు,
భూమి మీద జన్మలు తీసుకోవడానికి ఏ రూపంలో అయినా సరే అప్పటి నుండి మన మనస్సు అంటే మనకి సొంత అవగాహన అనేది ఇచ్చేసి ఒక ఆలోచనని అంటే అప్పటి నుండి ఏర్పడింది. ఇవన్నీ అంటే ఇలా అందరిలో నుంచి రిలీజ్ అవుతాయి. అంటే ఆ మనస్సు అలా ఒక ఆవరణం లాగా ఏర్పడింది అంటే ఒక తరంగం లాగా తిరుగుతూ ఉంటది. ఎప్పటి నుండో క్రియేట్ అయింది. ఇవి క్రియేట్ ఒకప్పుడు చేసావు. మరి ఇప్పుడు నీకెందుకు వస్తుంది? అంటే నీలో ఒక ఆలోచన చిన్నగా మొదలైనప్పుడు అలాంటి వాటిని నువ్వు ఆకర్షిస్తావు. అదే నువ్వనుకుంటున్నావు. సో నీకొచ్చే ఆలోచనని గమనించు. అయితే ఇదేంటి ఈ ఆలోచనలు ఎలా అంటే మన మానసిక స్థాయిని, శారీరక ఆరోగ్య స్థితిని, ప్లస్ మనం ఉండే స్థలాన్ని, మనం ఉండే కాలాన్ని బట్టి మనకొస్తాయి. అంటే మనం ఎలాంటి భావాలతో, ఎలాంటి మన లోపల ఎలాంటి ఆలోచన అయితే చిన్నగా క్రియేట్ చేస్తామో, అదే మనలో మన మన మనకి బయట తటస్థిస్తది. అంటే మన లోపల మనం ఒక చిన్న ఆలోచన చేసినప్పుడు ఏం జరుగుతది? దానికి సంబంధించిన వాటిని ఆకర్షిస్తాం మనం. అది అప్పుడు ఇంకా ఇంకా పెరిగిపోతది. కాబట్టి మనస్సు ఎక్కడి నుండో అంటే ఎప్పుడో జరిగిన చిన్న అనుభవంలో నుంచి ఒక ఆలోచన ఈరోజు క్రియేట్ చేస్తాం మనసులో. మళ్ళీ అదే ఆలోచనని అంటే అలాంటి అనుభవమే మళ్ళీ మన ముందుకొస్తుంది. అందుకని వాటిని వదిలేయండి. జ్ఞానాన్ని అంటే అనుభవాన్ని పట్టుకొని అనుభవం ద్వారా వచ్చే జ్ఞానాన్ని పట్టుకోండి అంటారు. ఇంకొకటి ఏమి ఇక్కడ పోలిక. ఏంటండి వాళ్ళలా నేను లేను. ఇప్పుడు ఇక్కడ ఉన్నారు. వంశీ సార్‌లా నేను క్లాస్ చెప్పగలనా? మణిమాల మేడం లాగా నేను చెప్పగలనా? వీణా మేడం లాగా నేను చెప్పగలనా? నేను చేయగలనా? అంటే నేను వాళ్ళలా అయిపోవాలి. వాళ్ళలా చెప్పాలి. నీ విలక్షణత ఏముంది? యూనివర్స్‌లో దైవం ఎప్పుడు కూడా అంటే అన్నింటిని ఒకేలాగా సృష్టించదంట ఫ్రెండ్స్. దేనికి దాన్ని, ఎవరికి వారిని ఒక విలక్షణతో క్రియేట్ చేస్తది. సృష్టి ఎవరికి వారే విలక్షణమైన వాళ్ళం. మన చేతికున్న 5 వేళ్ళే ఒకలాగా సృష్టించని ఆ దైవము మనల్ని ఇతరుల్లాగా ఉండమని ఎలా అంటాడు? ఎలా సృష్టిస్తాడు? నీకు నువ్వే యూనిక్ పర్సన్. వాళ్ళకి వాళ్ళే యూనిక్ పర్సన్స్. అంటే కానీ మనం ఏం చేస్తున్నాము? ఈ ఉనికి మనకిచ్చే దైవం అంటే ఉద్దేశ్యమే విలక్షణత. కానీ మనమేం చేస్తున్నాము అంటే పక్కవాడిని చూసి ఇలా ఉన్న నేను ఇలా తయారవ్వాలి అని చెప్పేసి ఏం చేస్తున్నాము? వాళ్ళని అనుకరించేస్తాం. కానీ వీటిని దాటి మన లోపల నుంచి ఒకటొస్తూ ఉంటది. మన సొంత వ్యక్తిత్వంలో నుంచి ఒకటొస్తది. మనకొక వ్యక్తీకరణ ఉంటది. నేను ఇంకా వాయిస్ పిచ్ అంటే ఒకలాంటి ఫ్లోలో ఫలానా మేడం చెప్పినట్టుగా అలా చెప్పాలి అని నేను అనుకున్నాననుకోండి. నాకు సబ్జెక్ట్ రాదు. అంటే నాకొక విలక్షణత ఉంది. నాకొక వ్యక్తీకరణ నేనొక భావాన్ని వ్యక్తీకరించడానికి నాదంటూ ఒక శైలి ఉంది. ఆ శైలిని పట్టుకుంటే చాలు కదా! పక్కవాడి శైలిని ఎందుకు అనుకరించాలి? పక్కవాడిలో ఆ జ్ఞానాన్ని ఎలా అందిస్తున్నాడు, ఎలా ఇంకా ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటున్నాడన్న విషయాన్ని తీసుకొని, నా శైలిలో నేను చెప్పగలగాలి. అది మనం చేయాల్సింది. అందుకని పోల్చుకుంటే ఏం జరుగుతది అంటే, మనల్ని మనం అభివ్యక్తీకరించుకోలేమంటే, మన అంతరంగంలో ఏ భావమైతే ఉందో, అది వ్యక్తీకరించలేం. ముడుచుకుపోతాం. అందుకని ఎప్పుడు కూడా ఇతరులతో పోల్చుకోవడానికి వాళ్ళతో పోల్చుకున్నప్పుడు వాళ్ళలో ఉన్న ఒక ప్లస్ పాయింట్ తీసుకొని, దాన్ని మన జీవితానికి అనుకూలంగా ఎక్కడైనా అప్లై చేయగలమా? మనకు అనుకూలంగా అంటే అలాగే మారిపోవాలని కాదు. అది నాకెక్కడైనా అప్లై చేస్తే నేను ఎదగగలనా? ఈ పాజిటివిటీలో మాత్రమే తీసుకోవాలి. అంటే ఇక్కడ భూమి మీదకి మనం ఎందుకొచ్చామండి? భూమి ఒక పాఠశాల. ఏం చేస్తది? నేర్పించడము, నేర్చుకోవడం ఈ 2 ప్రక్రియలు జరుగుతాయి జీవితం ద్వారా. సో, ఇక్కడికొచ్చినప్పుడు ఈ రెండింటిలో మనం ఉంటాం. ఉన్నప్పుడు మనం వీటన్నింటిని అంటే ఇలాంటి విషయాలన్నింటిని ఇది చిన్న విషయాలే. కానీ చిన్న చిన్న విషయాలన్నింటిని మనం ఎరుకలోకి తెచ్చుకున్నప్పుడు ఇప్పుడు ఇక్కడ ఏంటంటే పక్కవాడితో పోల్చుకున్నప్పుడు కదా అసూయొచ్చి వాడి మీద ద్వేషం పెంచుకొని వాడినేదో ఒకటి చేసేయాలన్న కక్షలు, కార్పణ్యాలు, పగలు, ప్రతీకారాలు ఇవన్నీ పెంచుకుంటున్నాం. ఎప్పుడైతే ఇవి అర్థమవుతాయో ఈ చిన్న పాయింట్ అర్థమైందనుకోండి
వదిలేస్తామా? వదిలేయము. మరి మన ఆత్మ ప్రయాణం అంటే ఇంకొకటి ఏంటంటే, మనము మనకంటే నిమ్న జాతులను కూడా అర్థం చేసుకోవాలి. అంటే ఆ సామరస్యత వాటితో కూడా ఉండాలి. మరి అది ఎలా వస్తుందండి అంటే, మనం ఎక్కడి నుండి వచ్చాము? ఆత్మ ప్రయాణం ఎక్కడ మొదలైంది? ఖనిజ ప్రపంచము, వృక్ష ప్రపంచము, జంతు ప్రపంచం. పురాణంలో ఏం చెప్తారు? నేను ఒకప్పుడు రాళ్ళు రప్పలుగా జన్మించాను, తర్వాత వృక్షాలుగా జన్మించాను, ఆ తర్వాత జంతువులుగా, మానవుడిగా వచ్చాను. అంటే మన చైతన్యం ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? అరే! మనలాగే అవి కూడా చైతన్య పదార్థాలే కదా! ఆ దైవం నుంచి వచ్చినయే కదా! అని అనుకున్నప్పుడు, కారణం లేకుండా ఒక రాయిని పగలగొట్టాల్సొచ్చినా, ఒక చెట్టుని తీసేయాల్సొచ్చినా, ఒక జంతువుని చంపాలనుకున్నా చంపలేము. సో, నిమ్న జాతుల్ని చంపడం, హింసించడం కాదు మనం చేయాల్సింది. వాటికి రక్షణనివ్వడము. అది వాటికి, మనకి ఒక శృతిలో ఉండేలాగా చేస్తది ఫ్రెండ్స్. అంటే దీన్ని ద లా ఆఫ్ గివింగ్ అంటారు. ఆ లా ఆఫ్ గివింగ్ మనం ఏదైతే ఇస్తామో అదే మనలోకొస్తది మన జీవితంలోకి. కాబట్టి ఎప్పుడైతే ఈ విషయాల్ని అంటే సాధన ఏం చేయాలి? ఇక్కడ సాధన చేయడం గురించి తెలుసుకుందాం. ఏంటి? అర్థం చేసుకుంటే సామరస్యత. అంటే సరిదిద్దుకోవాల్సింది ఏంటి అంటే, మన పట్ల మనకి అవగాహన. అంటే అంగీకరించినప్పుడు అవగాహన వస్తుంది ఫ్రెండ్స్. అవగాహన వచ్చినప్పుడు మార్చుకుంటాం. ఎప్పుడైతే అంగీకరించమో సంఘర్షణ జరుగుతుంది మన లోపల. నేనిలా ఉన్నాను, నేనిది కరెక్ట్ కాదు అని చెప్పేసి మనం ఏం చేస్తామంటే మనల్ని మనం వ్యతిరేకిస్తాం. అలా కాకుండా ఎప్పుడైతే అవగాహన తెచ్చుకుంటామో మనల్ని మనము అంటే నేనిలా ఉన్నాను. ఓకే. ఉన్నాను. అయితే ఏంటంట? ఈ క్షణం వరకు నేను అలాగే ఉన్నాను కావచ్చు. ఈ క్షణం నుంచి ఈ విషయంలో నన్ను నేను మార్చుకుంటాను. అంటే ఉన్న విషయాన్ని అంగీకరిస్తూ మార్చుకోవడానికి, మార్పుని అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నప్పుడు మనతో మనకి గొడవ ఉండదు. మనతో మనకి ఇబ్బంది ఉంటుంది. ఆ తర్వాత సరిదిద్దుకోవాల్సిన బంధం, సామరస్యత పెంచుకోవాల్సింది ఎవరితో అంటే దైవంతో, దివ్యత్వంతో. మనం ఏమనుకుంటున్నాం అంటే దైవం వేరు, నేను వేరు. అంటే దివ్యత్వంతో విడిపోయి ఉన్నాము. ఈ సృష్టి వేరు, నేను వేరు అనుకుంటున్నాం. కానీ దైవం ఎప్పుడు అలా అనుకోదు. ఎందుకంటే దైవం నుంచి వచ్చిన మనలోనూ ఆ దివ్యత్వం అనేది ఉంది గదా! సో, ఆ మనం ఏం చేస్తున్నాము అంటే అవన్నీ అంటే నేను వేరు, దివ్యత్వం వేరని చెప్పేసి మనం జీవితంలోకి అంటే ఆ దైవం అందించే అనుగ్రహాన్ని స్వీకరించలేకపోతున్నాం. అనుమతించలేకపోతున్నాం. లా ఆఫ్ అలోయింగ్ అంటే దైవం మనకి ఏదైతే ఇస్తుందో దాన్ని మనం అలో చేయలేకపోతున్నాం. ఇక్కడ టీచింగ్స్ ఆఫ్ అబ్రహం మరొక మనకి ఎగ్జాంపుల్ స్టోరీ చెప్తారు. బైబిల్‌లో ఉందంట ఈ స్టోరీ. ఒక తండ్రి కొడుకు ఉంటాడు. ఆ తండ్రి కొన్ని రూల్స్ పెడతాడు. ఆ ఇంటికి అతను అంటే రూల్స్ పెట్టి ఆ రూల్స్‌ని పాటించమంటే కొన్ని రోజులకి ఏం చేస్తాడు ఆ అబ్బాయి అంటే ఆ కుమారుడు ఇంట్లో నుంచి వెళ్ళిపోతాడు. తండ్రి రూల్స్ పాటించేదేంటి అని. బయటికెళ్ళి ఎక్కడో ఎక్కడో తిరుగుతూ ఎక్కడో పనిలో కుదురుతాడు. అక్కడ ఎలా ఉంటది పరిస్థితి అంటే చాలా పని చేయించుకుంటారు కానీ కనీసం ఆహారం కూడా సరిగ్గా ఇవ్వరు. అప్పుడు అనిపిస్తది నేను ఇంటికెళ్తే బావుండు అని. కానీ వెళ్ళడు. నేనెందుకెళ్ళాలి? నేనక్కడికెళ్ళి రూల్స్ పాటించాలా? నేనెళ్ళను అంటాడు. అలా ఇంకా బాధలు పడుతూనే ఉన్నప్పుడల్లా అతడికి వెళ్ళాలి, వెళ్ళాలి అనిపిస్తది కానీ వెళ్తే నన్నేమంటాడో? నన్ను ఆదరిస్తాడో లేదో? ఈ సందేహాలతో ఆగిపోతాడు. ఇంకొక రోజు వాళ్ళు బాగా పని చేయించుకుంటారు. ఆహారం పెట్టరు, ఏమి పెట్టరు. పందులను మేపే దాని దగ్గర ఉంటాడంట ఫ్రెండ్స్. ఆకలికి తట్టుకోలేక పందులు తినే ఆహారాన్ని తినేస్తాడు. అప్పుడు ఏడుస్తాడు. ఇంకేదైనా జరగని. నా తండ్రి నన్నేమన్నా అనని. నేను వెళ్ళిపోతానని చెప్పేసి తండ్రి దగ్గరికొస్తాడు. అంటే ఆ ఇంటికి రాకుమారుడిలాగా ఉండేవాడు. కొన్ని రూల్స్ పాటించాలి. అలా ఇంటికొస్తే తండ్రి ప్రేమగా హత్తుకుంటాడు. కొడుకేమో ముసలివాడిలాగా అయిపోతాడు పోషణ లేక. తండ్రి ఇంకా బావుంటాడు. హత్తుకుంటాడు. అప్పుడు అర్థమవుతుంది. అంటే ఎన్ని చేసినా ఆ తండ్రి తనని క్షమించి స్వీకరిస్తాడు. ఇక్కడ తండ్రి ఎవరు అంటే పరమాత్మ. కొడుకెవరు అంటే మనం. మనం ఆ దివ్యత్వానికి దూరమైపోయి విశ్వ నియమాలనేవి కొన్నున్నాయి. ఆ విశ్వ నియమాలని పాటించేదేంటి? నాకు నచ్చినట్టుగా నేనుంటాను అంటూ హింసలోకి దిగిపోయి
ఇతరులని, ఇతర ప్రాణుల్ని బాధలు పెట్టి ఆ తర్వాత దైవత్వానికి దూరం అయిపోయి, ఎప్పుడైతే బాధలు, కష్టాలు వస్తాయో అప్పుడు కూడా నేనెవరినో అడగాలా? ఇవన్నీ చేస్తూ తర్వాత మనం దివ్యత్వానికి నేనెళ్తే నన్ను దైవం స్వీకరిస్తుందో లేదో ఇవన్నీ పక్కన పెట్టి నువ్వు వెళ్తే ఆ దైవం నిన్ను స్వీకరిస్తుంది ఫ్రెండ్స్. అంటే ప్రేమపూరితమైన నియమాలే సృష్టి నియమాలు. అంతేగాని ఇంకా ఏమీ లేదు. మరి దైవానికి దగ్గరవ్వాలంటే చేయాల్సింది ఏంటి అంటే ధ్యానము, దైవ ప్రార్థన. అంటే హృదయాన్ని తెరుచుకొని ఉంచినప్పుడు మనం ఆ దైవానికి దగ్గరవుతాం. సో, మన జీవితానికి, మన ఉనికికి, సృష్టికి శ్వాసకి ఆధారం ఏంటంటే ఈ సృష్టి. ఎప్పుడైతే దైవంతో మనం సృష్టితో విడిపడి ఉన్నాము అన్న భయంలో ఉన్నామో, ఆ భయాన్ని వదిలేసి తిరిగి ధ్యానం ద్వారా, దైవ ప్రార్థన ద్వారా ఎప్పుడైతే దైవంతో అనుసంధానం అయిపోతామో, మన హృదయాల్లో ప్రేమ అనేది వస్తుంది. ఆ తర్వాత సరిదిద్దుకోవాల్సిన సామరస్యత బంధం ఎక్కడ అంటే తల్లిదండ్రులు. తల్లిదండ్రుల దగ్గర ఎందుకు ఈ తల్లిదండ్రులు నన్నిలా చూస్తున్నారు, వీళ్ళు కరెక్ట్ కాదు, నేనసలు నాకేమీ ఇవ్వట్లేదు అని అనుకుంటాం. కానీ ఈ తల్లిదండ్రుల వల్లే నేనిలా ఉంటాను, ఇలా ఎదుగుతాను అని చెప్పేసి మనమే ఎంపిక చేసుకొనొచ్చాం కదా! వాళ్ళలా ఉంటేనే నేను నేర్చుకుంటాను అని ఎంపిక చేసుకొనొచ్చాము అన్న విషయం ఎప్పుడు అర్థమైతది? వాళ్ళు నన్ను అంగీకరించి నాకొక జన్మనిస్తేనే, ఈ శరీరాన్నిస్తేనే ఈ అనుభవాలని పొందుతున్నాను. వాళ్ళు అంగీకరించకపోతే నాకు శరీరమే లేదుగా! మరి అనుభవాలెలా వస్తాయి? ఈ విషయాల్ని ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో, అప్పుడు మనలో మార్పొస్తది. ఒకవేళ మనలో తల్లిదండ్రుల పట్ల ద్వేషమే ఉందనుకోండి, దాన్ని సరిచేసుకో ఉంటే ఓకే. లేదు ప్రేమ లేకపోతే, హృదయం నుంచి వాళ్ళతో ఎక్కడైనా ఇబ్బంది పడుంటే వాళ్ళని క్షమించేసి, క్షమాపణ అడిగి, ఏంటి ప్రేమతో అంటే, ఆ ప్రేమతో ఆ తల్లిదండ్రులను ఆశీర్వదించడం, మనము వాళ్ళతో ఆశీర్వాదం తీసుకున్నట్టు ఫీలవుతుంది. భౌతికంగా లేరనుకోండి, కళ్ళు మూసుకొని ఆ హృదయంలో వాళ్ళ రూపాలని ముందుకు తెచ్చుకొని, ప్రేమతో హగ్ చేసుకుంటాం. ఎందుకంటే తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుడు పుట్టనేమి వాడు గిట్టనేమి. పుట్టలోని చెదలు పుట్టదా గిట్టదా విశ్వదాభిరామ వినురవేమ. అంటే మనకి జన్మనిచ్చి, మనకు అనుభవాలను అందించడానికి శరీరాన్నిచ్చిన ఈ తల్లిదండ్రుల పట్ల, మనం ఎంపిక చేసుకున్న వారి పట్ల మనకి దయ, ప్రేమ ఉండాలా లేదా? ప్రేమ ఉండాలి కదా! అది. ఆ తర్వాత పిల్లలతో. పిల్లల పట్ల అంటే మనం ఏమనుకుంటాం వాళ్ళు మనకి పుట్టిన వాళ్ళు, వాళ్ళకేం తెలుసు, నేను చెప్పేదే కరెక్ట్ అని చెప్పేసి మన నమ్మకాల్ని, మన అభిప్రాయాలన్నింటినీ వాళ్ళ మీద రుద్దాలనుకుంటాం. వాళ్ళే నీకంటే ఉన్నతమైన వాళ్ళు అని చెప్పి ఇక్కడ చెప్తున్నారు. అంటే మన అజ్ఞానంతో వాళ్ళని ఆంక్షలు పెట్టి పెంచుతాం. కాదు వాళ్ళని స్వేచ్ఛగా పెంచండి. స్వేచ్ఛగా ఎదగనివ్వండి. ఒక చెట్టుని కట్టేసి అంటే ఒక 2 మొక్కలు పెట్టాము. ఒక మొక్కకేమో మంచి ప్లేస్ ఇచ్చి ఫ్రీడమ్ ఇచ్చాము. ఒక మొక్కకి ప్లేస్ లేదు. ఏదో చిన్న దాంట్లో ఇరికిచ్చేసి దాన్ని ఇంకా దారాలతో తీగ అన్నీ ఇలా దగ్గరికి కట్టేసామనుకోండి. ఏది చక్కగా ఎదుగుతదండి? అన్నీ అందించాలి. కానీ స్వేచ్ఛనివ్వాలి. చూస్తూ ఉండాలి. చెట్టుకు నీరు సరిపోతుందా లేదా? అలాగే పిల్లలకి స్వేచ్ఛనివ్వాలి. వాడెక్కడైనా పక్కకెళ్తూ ఉంటే వాడికి గైడెన్స్ అంతే. అది చెయ్యాలి. ఆ తర్వాత భార్యాభర్తల మధ్యలో సామరస్యత. మనం ఏమంటామండి పెళ్లి చేసుకున్నాము, ఇష్టపడ్డామంటే, నా ఇష్టం ఏంటో నీ ఇష్టంగా నువ్వు అలా మారిపోవాలి. భర్త మారిపోవాలి. ఆయన నేను చెప్పింది వినాలి. నాకు నచ్చినట్టు చేయాలి. భార్య ఇలాగే కోరుకుంటుంది. భర్త అలాగే కోరుకుంటాడు. అందుకే గొడవలవుతున్నాయి. సఖ్యత లేకపోవడానికి ఒకే ఇంట్లో ఉంటూ దుఃఖంతో ఎప్పుడు బాధపడుతూ ఎందుకుంటున్నారు భార్యాభర్తలంటే అందుకే ఉంటుంది. మరి ఏం జేయాలి అంటే, వాళ్ళని వాళ్ళుగా వదిలేయాలి. స్వేచ్ఛ ఇక్కడ కూడా. ఒక స్టోరీ చెప్తారు మనకి. ఓషో చెప్తారా? కల్కి భగవాన్ చెప్తారు. ఏంటంటే ఒక ప్రొఫెసర్ ఉంటాడు యూఎస్‌లో. ఆ ప్రొఫెసర్ ఒక కూరగాయలు అమ్మే అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. వాళ్ళెంతో సఖ్యతతో ఉంటారు. 25 సంవత్సరాలు అయ్యాక కూడా వాళ్ళు అంతే అన్యోన్యంగా ఉంటారట. కొంతమంది అడుగుతారు అప్పుడు, "ఏంటి మీ ఇద్దరు ఇంత అన్యోన్యంగా ఉండడానికి ఏంటి కారణం?" అంటే వా ప్రొఫెసర్ ఎప్పుడూ కూడా తన భార్యలో మారాలి. ఆ కూరగాయలు అమ్మే విషయాన్ని వదిలేయడం అంటే తను మారాలి అని ఎప్పుడు కోరుకోలేదు. తనెలా ఉందో అలాగే ఉండనిచ్చాడు. ఆ భార్య కూడా ఆ ప్రొఫెసర్ ఎలాగ ఉన్నాడో అలాగే ఉండనిచ్చింది.
మారాలి అని కోరుకోలేదు ఫ్రెండ్స్. అందుకే ఏ రోజు వాళ్ళ మధ్యలో సఖ్యత లేకుండా లేదు. సామరస్యత ఉంది. అంటే ఒక శృతిలో ఉండడము అంటే వాళ్ళ పనిని వాళ్ళకి నచ్చిన విధంగా చెయ్యనివ్వాలి. అది మనం అర్థం చేసుకోవాలి. నాకు నచ్చినట్టుగా చెయ్యాలి అనడం సామరస్యత కాదు. వాడి జీవితానికి, వాళ్ళ ఇష్టానికి వాళ్ళని వదిలేయడం. ఇలా. అంటే ఆత్మ కోరుకునేది ఏంటి అంటే స్వేచ్ఛ. మరి సామరస్యత లేకపోవడానికి కారణం ఏంటో చూద్దామా ఫ్రెండ్స్? ఏమనుకుంటాం? ఎందుకు ఆ వ్యక్తి నాతో సరిగ్గా ప్రవర్తించడు? నాకీ వాతావరణం పడదు. నా జీవితం నా హృదయానుగుణంగా లేదు. మన ఇంట్లో వాళ్ళో, బాసో, బయటో ఎవరో నా మాట వినరు. ఇతరుల మాట వింటారని, ఇలాంటి లోకంలో నేను ఉండలేనని, ఇవన్నీ కదా! వాటన్నింటిని మార్చమన్ ఎవరైతే నీతో సామరస్యతలో లేరో, నా యొక్క అన్ని సంబంధ బాంధవ్యాలు సామరస్యంలో ఉన్నాయి. భర్త, భార్య, పిల్లలు ఎవరన్నా కావచ్చు. ఆ వ్యక్తికి నాకు మధ్యలో ఉన్నది ప్రేమ మాత్రమే. ఇంకేమీ లేదు. విభేదాలేమీ లేవు. ప్రేమ అంటే అవి కూడా గుర్తు చేసుకోకుండా ఉన్న ప్రేమని గుర్తు చేసుకోమని దాన్నే రిపీట్ చేసుకుంటున్నారు. ఈ సమాజంతో, ఈ భూమండలంతో, కుటుంబంతో అన్నింటితోనూ సామరస్యంతో మరియు ప్రేమతో ఉన్నాను నేను. వాతావరణంతో, పంచభూతాలతో, నా జీవన సర్వస్వంతో మరి ఈ సృష్టితో కూడా సామరస్యంలో ఉన్నాను. అంటే ఎప్పుడైతే ఈ భావాన్ని మనము మనస, వాచ, కర్మణ రిలీజ్ చేస్తామో, యద్భావం తద్భవతి. మనం అనుకున్న భావన మన జీవితంలోకి వచ్చి తీరుతుంది. ఇది సామరస్యత. అంటే ఎవరికి వారుగా స్వేచ్ఛనిస్తూ వాళ్ళందరితో శృతిలో ఉండడం. ఓహో! నువ్వు ఇదిలా చేయాలనుకుంటున్నావా? ఓకే చెయ్యి. నేనిలా ఉంటాను. పక్కవాడితో పోల్చుకొని దాన్ని నేను నాలోకి తీసుకొచ్చుకున్నాను. అనే విషయాన్ని మనం అర్థం చేసుకుంటే అదే సామరస్యత. ఓకే ఫ్రెండ్స్. నెక్స్ట్ కరుణ. కొంచెం టైం పడుతుంది ఈరోజు. ఆహ్, కరుణ అంటే అసలు అద్భుతమైన భావం. ఏంటి? దైవాన్ని ఏమనుకుంటాం మనం? నీ కరుణా కటాక్ష వీక్షణాలు నాపై జాలువారనివ్వు. అంటే దైవానికి ఉన్నది ఏంటి అంటే కరుణ. మరి కరుణ అంటే ఏంటి? మరి మనలో ఉండాల్సిన కరుణ ప్లేస్‌లో కాఠిన్యం ఉంది. ఎందుకుంది? మరి ఎవరి పట్ల మనకు కరుణ ఉండాలి? అసలు మనలో కరుణ ఎందుకు లోపించింది? మనలో కరుణ రావాలి అంటే, మన హృదయంలో కరుణ జనించాలి అంటే మనం ఏం చెయ్యాలి? మనం దుఃఖంలోకి వెళ్ళిపోతున్నాం కదా! ఆ దుఃఖాన్ని ఎలా విడుదల చేసుకోవాలి? ఇక్కడ కరుణకి ఇంకో కోణం గూడా ఇచ్చారు. దాన్ని తెలుసుకుంటూ మనం అంటే మనలో కరుణ రావాలన్నా, మనం అనుకున్నది మన జీవితంలో భవించాలి అంటే, ముందుకు రావాలి అన్నా, దైవత్వంతో ఎలా మాట్లాడాలి? ప్రార్థన ఎలా చెయ్యాలి? అంటే ఇక్కడ కరుణ అంటే ఏంటంటే, ఒకే ఒక్క మాట చెప్పారు. స్వేచ్ఛగా వదిలేయడం. హ్మ్. అండ్ జాలి, దయ, కరుణకి డిఫరెన్స్ ఇచ్చారు. అయితే కరుణ అంటే ఏంటి అంటే, తనకన్నా నిమ్న స్థాయిలో ఉన్న వారి పట్ల ఇచ్చే చేయూత, చూపించే ఆదరణే కరుణ. అంటే శారీరకంగా మనకంటే తక్కువ ఉన్న వాళ్ళ పట్ల కావచ్చు. ఆహ్, ఇంకొకటేంటి తెలివితేటల్లో. ఇక్కడ ఏంటి శారీరక పురుషులున్నారు. వాళ్ళకంటే స్త్రీలకి, పిల్లలకి కొంచెం శారీరక శక్తి తక్కువ ఉంటది. బలహీనంగా ఉన్నవాళ్ళుంటారు. అలాగే తెలివి. మనకంటే కాస్త తెలివితేటల్లో తక్కువగా ఉన్నవాళ్ళుంటారు. వాళ్ళని అంటే కించపరచడం, చులకన చేయడం కాకుండా, అలాంటి వాళ్ళకి ధ్యానాన్ని, జ్ఞానాన్ని అందించి ఎదిగేలా చేయడం. అంటే వారిని ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితిలోకి వెళ్ళేలా చెయ్యడం. అది ఇప్పుడు మనం ఏంటండి ఒక సమస్య ఉంది అనగానే ఏం చేస్తున్నాం? అవునా? ఇదిగో ధ్యానం చెయ్యి. నీకు కలల ద్వారా జ్ఞానాన్ని తీసుకో. అప్పుడు నిన్ను నువ్వే మార్చుకుంటావు. నీ పరిస్థితి మారిపోతది అని చెప్తున్నాం. ఇది కర్మ. ఎందుకు? కించపరచడం. అంటే ఎవరికి వారే విలక్షణమైన వారమని ఇంతకు ముందు కూడా చెప్పుకున్నాం కదా! మరి వాడు ఆ స్థితిలో ఉన్నాడు అంటే, వాడికి ఆ సమయంలో ఆ స్థితిలో ఉన్నాడు. అందుకని వారి విలక్షణత వాళ్ళది అని అర్థం చేసుకోవడమే కరుణ. ఎందుకంటే ఈ జీవితంలో ఎవరి అనుభవాలు వాళ్ళవి, ఎవరి పరిస్థితులు వాళ్ళవి, ఎవరి పాఠాలు వాళ్ళవే.
అంటే 10థ్ క్లాస్‌లో ఉన్నవాడు 5థ్ క్లాస్‌లో ఉండి, "హే! నువ్వు 5థ్ క్లాస్" అని చులకనగా చేస్తే చూడడం కరెక్ట్ కాదు కదా! ఒకప్పుడు ఆ 5థ్ క్లాస్ నుంచే 10థ్ దాకా వెళ్ళాడు గదా! అది. అంటే ఇక్కడ ఎవరు ఎవరికన్నా తక్కువ కాదు. ఎవరు ఎవరికన్నా ఎక్కువ కాదు. వాళ్ళ స్థితిని బట్టి వాళ్ళలా ఉన్నారు. అంతే. అది అర్థం చేసుకోవడమే కరుణ. ఇంకా కరుణ మన పట్ల మనకి, ఇతరుల పట్లకి ఎలా అంటే, అసలు మన పట్ల మనకు కరుణ ఉంటేనే కదా! ఇతరులకు కూడా మన హృదయంలో నుంచి ఆ కరుణ జాలువారుతుంది. ఇప్పుడు పత్రి సారో, వంశీ సార్‌నో ఇలాంటి వాళ్ళని చూస్తూ ఉన్నప్పుడు, వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళ పట్లైనా ఆ ప్రేమని చూపించగలుగుతారు. ఆదరణ ఇవ్వగలుగుతారు. ఎలాంటి స్థితిలో ఉన్న వారి దగ్గరికైనా వారైనా వెళ్ళనివ్వండి. వాళ్ళకి ధ్యానాన్ని, జ్ఞానాన్ని బోధిస్తారు. ఎందుకంటే వాళ్ళ స్థితి పట్ల వాళ్ళకి అవగాహన ఉంది. వాళ్ళ పట్ల వాళ్ళకి ప్రేమ, కరుణ ఉన్నాయి. అవే మన పట్ల కూడా చూపిస్తాయి. అయితే దీనికి చేయాల్సిందేంటంటే ఫస్ట్ నా పరిస్థితి అంటే తన పరిస్థితిని తన అవగతం చేసుకోవడం. మరి అవగతం చేసుకోకపోవడానికి కారణం ఏంటి? నా పరిస్థితికి నాకు అవగాహన లేదు. అవగాహన లేకపోవడానికి కారణం ఏంటి అంటే, నా పరిస్థితికి, నా సమస్యలకి నేనేం చేస్తున్నానంటే, నన్ను నేను నిందించుకోవడము, శిక్షించుకోవడము, లోపమెంచడం. ఈ లోపం ఎక్కడి నుంచొస్తుంది? అసంతృప్తిలో నుంచొస్తుంది. అంటే ఈ పరిస్థితి నాకొచ్చింది అనుకోగానే నేనేం జేస్తాను? ఇదిగో నేను ఈ పని సరిగ్గా చేయలేదని నన్ను నేను నిందించేసుకుంటాను. ఇంక నువ్వు ఈ పని చేయలేదు గదా! ఈరోజు నువ్వు ఇలాగే ఉండాలి. నీ జీవితం ఇంతే అని ప్రయత్నం చేయడం కూడా మానేస్తున్నాం చూడండి. అది కూడా మనల్ని మనం శిక్షించుకోవడమే. మనలో ఎప్పుడైతే వీటన్నింటి వల్ల అసంతృప్తి బయలుదేరి అది లోపంగా మారిపోతుంది. లోపంగా మనం చూస్తాం. కాబట్టి వీటన్నింటిని అర్థం చేసుకున్నప్పుడు దాంట్లో నుంచి బయటకొస్తాం. ఇంకొకటి దుఃఖం. మనకి ఒక సమస్య వచ్చి, దుఃఖం వచ్చింది అంటే ఏం జేస్తాము? నాకిదొచ్చింది నాకొద్దు, నాకొద్దు అని అంటే దాన్ని పక్కన పెట్టేయడము, దాని నుంచి పారిపోవడము చేస్తాం. కానీ దుఃఖం వచ్చినప్పుడు చేయాల్సిందేంటంటే, అంటే దాన్ని ఒక వృత్తాన్ని గీసేసి దాని బయట ఉంటాం. వృత్తం లోపల పడిపోవడమే. దుఃఖ కేంద్రంలో పడిపోండి అంటున్నారు. 1006 ఆఫ్ జైన్‌లో లక్ష్మీమాత గూడా అలాగే చెప్తారు. దుఃఖం వచ్చినప్పుడు దుఃఖానికి లొంగిపోవడమే, దుఃఖ కేంద్రంలో పడిపోవడమే. అంటే ఎప్పుడైతే మనము ఏం చేస్తామండి, ఒక సిట్యుయేషన్ వచ్చినప్పుడు దుఃఖం వచ్చింది. వద్దొద్దు అని ఆపేస్తాం. అలా దాన్ని పెంచుకుంటూ బరువుగా మార్చుకొని, మనస్సులో భారంగా మార్చుకొని వెళ్తాం. ఎక్కడో ఇంకో చిన్న ఇన్సిడెంట్ అయ్యో! ఇంకొక చిన్న మాటే అన్నారనుకోండి, ఆ కుండ బద్దలైపోయి నీళ్లు కారిపోతూ ఉంటాయి. అందుకని దుఃఖాన్ని ఎప్పటిదప్పుడు అనుభవించేయండి. పారిపోకండి. ఇప్పుడు ఒక ఇబ్బంది ఎదురైంది. ఇంట్లో వాళ్ళు ఒక మాట అన్నారు. దుఃఖమొచ్చింది ఆ విషయం. ఏడ్చేయండి ఫస్ట్. అంటే ఏడవడం వల్ల దుఃఖాన్ని అనుభవించడం వల్ల, అంగీకరించడం వల్ల దాంట్లో నుంచి రిలీజ్ అయిపోతాం. అంటే మన మనస్సు తేలిక పడుతుంది. ఆనందమొచ్చిందా అనుభవించండి. అంటే ఆనందాన్ని స్వీకరించండి. చిన్న పిల్లాడు వాడికేదైనా బాధొస్తే కేర్‌మని ఏడ్చేస్తాడు. తర్వాత మర్చిపోతాడు. ఆనందమొస్తే అలాగే కేరింతలు కొడతాడు. ఎలా అంటే ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు. ఒక జూకి ఇద్దరు వ్యక్తులెళ్తారు. ఒకతను తప్పిపోయి పులి బోనులోకెళ్తాడు. ఆ పులి అతన్ని తినేస్తది. పైన ఒక తాడు వేలాడుతూ ఉంటది. తాడుని పట్టుకొని వేలాడుతూ ఉంటాడు. ఎంతసేపు వేలాడగలడు? జారుతూ ఉంటాడు, పట్టుకుంటూ ఉంటాడు, చూస్తూ ఉంటాడు. ఆఖరికి చేతుల్లోకి రక్తం వస్తూ ఉంటది. ఇంక తప్పదు. ఇంక నేను ఎంతసేపు ఇలా వేలాడుతూ ఉండలేను. ఏం చేయాలి? అప్పుడేమంటాడు, ఎలాగో కింద పడితే పులి తినేసేదే కదా! నేనే డైరెక్ట్‌గా వెళ్లి పులి నోట్లో తలపెడతాను అంటాడు. అంటే ఎన్నటికైనా ఆ దుఃఖాన్ని నేను అనుభవించాల్సిందే కదా! ఆ దుఃఖంలోకి నేనెళ్ళిపోతాను అని మనం ఎప్పుడైతే చేసుకుంటామో అంటే ఆ ప్రయత్నం చేస్తామో, అనుభవించినప్పుడు క్షమ స్టార్ట్ అయితది. ఇప్పుడు నేను ఈ పని సరిగ్గా చేయలేదు. ఇక నేను కాదు అని అవును సరిగ్గా చేయలేదు. దుఃఖమొస్తుంది. బాధపడండి. నేను సరిగ్గా చేయలేదు. అర్రే! అప్పుడెప్పుడైతే ఇది రిలీజ్ అయిందో, ఓహో! నేను సరిగ్గా చేయలేదా? సరే ఇప్పటికి ఈ విషయంలో నేను నన్ను క్షమించేసుకుంటానని. ఎప్పుడైతే క్షమ స్టార్ట్ అయితదో మన పట్ల మనకు కరుణ ఉద్భవిస్తుంది. అలాగే ఇతరులు అంటే నీ దుఃఖాన్ని నువ్వు అర్థం చేసుకున్నప్పుడు ఇతరుల దుఃఖాన్ని అర్థం చేసుకోగలవు. ఎప్పుడైతే ఇతరుల దుఃఖాన్ని అర్థం చేసుకున్నావో ఇతరుల పట్ల కూడా కరుణొస్తుంది. అంటే ఒక విషయాన్ని
ఎలా చూస్తాము? మన పాయింట్ ఆఫ్ వ్యూలోనే చూస్తాం. మన దృక్కోణంలో చూస్తాం. మనము కరెక్ట్ కాదు. అలాగని ఇతరుల దృక్కోణంలో చూస్తే అది కరెక్ట్ కాదు. అంటే అలా అని ఇప్పుడేం చెప్తున్నారంటే వివిధ దృక్కోణాల్లో చూడండి. అంటే రకరకాల యాంగిల్స్‌లో చూడాలి ఒక విషయాన్ని. పరకాయ ప్రవేశం అంటాం. ఆ స్థితిలో ప్రవేశించి అక్కడ ఎవరి అభిప్రాయాలు ఎలా ఉన్నాయి అనేది చూసుకున్నప్పుడు అంటే నా అనుభవం నుంచి నాకో జ్ఞానం వచ్చింది. వాళ్ళ అనుభవాల పరంపరలో నుంచి వాళ్ళకో జ్ఞానం వచ్చింది. అది వాళ్ళకి కరెక్ట్. ఇది నాకు కరెక్ట్. అనే ఈ విషయాన్ని అర్థం చేసుకొని దాన్ని వివిధ దృక్కోణాల్లో చూసినప్పుడు మనకి ఇతరుల పట్ల కూడా కరుణొస్తుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఎవరి శక్తి, అవగాహన, జ్ఞానం స్థాయిలో వాళ్ళుంటారు. ఎప్పుడైతే కరుణ ఉంటుందో సామరస్యత, సామరస్యత ద్వారా ఐకమత్యం. అప్పటి వరకు గొడవలు పడుతూ విడివిడిగా ఉంటాం. అంటే ఇంట్లో ఉన్న గొడవలు పడుతూ ఉన్న వాళ్ళు ఎప్పుడైతే అవగాహన వచ్చి కరుణ వస్తుందో ఒకరికి ఒకరు సహకరించుకుంటారు. అదే కదా ఐకమత్యం. ఈ విధంగానే తోటి జీవజాలాలను కూడా అర్థం చేసుకోవాలి. ఎందుకు? అవి కూడా మనలాంటి చైతన్య పదార్థాలే కదా! అంటే మనము జంతువులను చంపడం ఇవన్నీ చేస్తున్నాం. ఈ హింస అంతా మానేసి కరుణతో ఉండడం. భూత దయ అంటే ప్రతి ప్రాణి పట్ల కరుణే కదా! దయ చూపించడం. ఇందులోకి వెళ్ళాలి. అయితే కం కరుణకి ఇంగ్లీష్‌లో ఒక పేరుంది. ఏంటి? కంపాషన్. అంటే ప్యాషన్ అంటే తీవ్ర ఇచ్చ. మరి ఈ తీవ్ర ఇచ్చ ఏంటి? ఇవ్వడం. అంటే దైవం ఎప్పుడు ఎలా ఉంటదండి అంటే కరుణతో ఉంటది. మనం కోరిన కోరికల్ని తీర్చుతూ ఉంటుంది. అంటే మన లోపల నుంచి ఏదైతే తీవ్రంగా వస్తుందో, ఏ కోరికైతే కోరుకుంటామో దైవం మనం కోరినవన్నీ ఇస్తూనే ఉంటుంది. మరి అదేంటండి నేను అడిగినవి కొన్ని బట్ అడగడం రావట్లేదు అని అర్థం. మనం ఏదైతే భావిస్తామో అది భవింపజేస్తూనే ఉంటుంది. మనము కలిస్తే దైవం ఒకరు కలిసాడు అనుకుంటాం కానీ కాదు. మనమంతా కూడా దైవం యొక్క ప్రతిబింబాలమే కదా ఫ్రెండ్స్. అంటే అక్కడ అవ్వడం లేదు అంటే సరిగ్గా అడగడం లేదు అని అర్థం. మనము ఒక ఛానల్ చూడాలనుకుంటాం. ఇంకో ఛానల్ నంబర్ నొక్కితే టీవీలో నుంచి అది పనిచేస్తుందా? మనం అనుకున్న ఛానల్ వస్తుందా? రాదు కదా! మరక్కడ ఏంటి అంటే మనకు ఉండాల్సింది సంకల్ప శుద్ధి. సంకల్ప శుద్ధి ఉంటేనే సిద్ధిస్తుంది. అంటే అడిగే విధానం మనకి తెలిస్తే ఖచ్చితంగా వస్తుంది. ఎలా అడగాలి? హృదయాన్ని తెరిచి ప్రార్థన చేయాలి. కానీ మనకేం చెప్పారు చిన్నప్పటి నుండి? మతం ముసుగులో కావచ్చు, ఇంకొకటి కావచ్చు. దేవుడి దగ్గర భయంతో ఉండాలి. భక్తి ఇలా ఉండాలి. హ్మ్. 'గోపాల గోపాల' మూవీలో ఒక మాట చెప్తాడు మిథున్ చక్రవర్తి. ఇది ఇలాగే అంటే ప్రజలందరికీ దేవుడంటే భయం ఉంది. ఆ భయం వల్ల వాళ్ళు మా దగ్గరికి వస్తూ దేవుడిని అంటారు. జరుగుతోంది. భయం వల్ల మనం కోరాల్సింది, మనం చెప్పాల్సింది సరిగ్గా చెప్పట్లేదు ఫ్రెండ్స్. అందుకని కానీ దైవం దగ్గర ఉండాల్సింది ఏంటి అంటే ప్రేమ, ఆనందం మరియు కృతజ్ఞత. అంటే ఎందుకు? ఎలా ఉండాలి? ఏంటి? అనే స్వేచ్ఛని మనకిచ్చాడు కదా ఆ దైవం. మరి ఈ 3 ఉండడం అంటే ఏంటి అంటే, మనం ఏదైతే కోరుకుంటామో అది వర్తమానంలో మనం భూత, భవిష్యత్తు, వర్తమానాలనేటివి ఉన్నాయి. మనకున్నాయి. కానీ సృష్టి ఎప్పుడు వర్తమానంలోనే ఉంటది ఫ్రెండ్స్. సో, మనం కోరుకునే కోరిక మనం ఉండాలి అంటే వర్తమానంలో ఉండాలి. అంటే నీకేదైతే సంపూర్ణ ఆరోగ్యాన్ని కోరుకుంటున్నావో, నేనిప్పుడు సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నందుకు ఆనందంగాను, ఆనందంగా అంతే నా సృష్టికి చెప్పు. అప్పుడు అది మన అనుభవంగా మన భావన ప్లస్ తదాస్తు. అది జీవితానుభవంగా మారిపోతది. అంటే సమీప భవిష్యత్తులో మనకి సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తది. అంటే దైవాన్ని ప్రార్థించడానికి కావాల్సింది ఆశ కాదు. భావం ముఖ్యం. ఎమోషనల్ ఎనర్జీ. ఎనర్జీ ఇన్ మోషన్ అంటే మన భావనకి ఒక శక్తి ఉంటది. సో, మరి ఈ భావన అంటే మనొక మాట మాట్లాడుతుంటాం గదా! పదే పదే మాట్లాడామనుకోండి, ఆ మాటే మంత్రం అవుతది. అందుకని
అంటే ఈ మంత్రమే అఫర్మేషన్స్. మనం అఫర్మేషన్ ఇచ్చుకోండి అంటే ఇప్పుడు నాకు సంపూర్ణ ఆరోగ్యం, అదే పదే పదే చెప్పుకున్నప్పుడు అదే ఒక అఫర్మేషన్ లాగా మారిపోతుంది ఫ్రెండ్స్. సంకల్పం. సో ఒక ఆలోచనలో నుంచి ఒక భావం వస్తుంది కదా. ఈ పదే పదే ఆలోచన చేసినప్పుడే నమ్మకము, ఆ నమ్మకాలను నుంచే మనం ఏంటి ఒక విషయాన్ని సృష్టించినప్పుడు, అంటే ఒక రూపాన్ని ఇచ్చినప్పుడు ఊహ అనుకున్నాం. ఇంతకుముందే చెప్పుకున్నాం. వాచ కర్మన ఇవన్నీ చేస్తూ ఉన్నప్పుడు అది వస్తది. అయితే మనస్సు అంటే ఏంటి? మనం చేసే ఆలోచనలు, ఊహలు, నమ్మకాలు ఇవన్నీ కలిపితే మనస్సు. అంటే పదే పదే ఒక ఆలోచన చేసి దాన్ని నమ్మకంగా మార్చి దాన్ని విజువలైజేషన్ చేసుకోవడం. ఈ 3 కలిపితే మనస్సు. అంటే ఈ మూడింటిలోనూ ఒకటేలాగా ఉండాలి. మాటలు అంటే వాక్కులంటే ఏంటి? ప్లస్ మంత్రాలు మరియు మంత్రాలు. ఈ మాట పదే 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 ఏదైతే మాట్లాడుతున్నావో, ఏదైతే మంత్రంలాగా ఉచ్చరిస్తున్నావో నీ లోపల నుంచి వచ్చేటివన్నీ వాక్కులు. ప్రవర్తనలు, చేష్టలు, పనుల యొక్క ప్రతిస్పందనలు కర్మ. అంటే వీటి ద్వారా మనం ఏ పనైతే చేస్తున్నామో, ఏదైతే ప్రవర్తిస్తున్నామో, ఏ పనైతే చేస్తున్నామో, లేదా ఒక పని జరిగినప్పుడు దానికి మనం ప్రతిస్పందిస్తున్నాము, అవన్నీ మన కర్మ. అంటే మనస, వాచ, కర్మన త్రికరణతే భావిస్తావో అదే భవిస్తుంది. యద్భావం తద్భవతి అన్నారు కానీ యత్వాక్కు తద్భవతి అనలేదు. యత్ ఆలోచన తద్భవతి అని కూడా అనలేదు. అంటే దేనికది విడదీయలే. భావము అంటే ఏంటి అంటే మనస, వాచ, కర్మణ త్రికరణ శుద్ధిగా ఒకటే అయి ఉండాలి. త్రికరణ శుద్ధిగా మనం చెప్పుకునే కర్మ విపాకంలో త్రికరణ శుద్ధి అనేది వస్తుంది. అంటే ఈ మూడింటిలోనూ నువ్వు ఒకే భావనతో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఫలిస్తుంది. ఎక్కడ తేడా ఉన్నా మనసు ఒకటి చెప్తోంది, ఆలోచన ఒకటి చేస్తుంది. ఏంటి? గత నమ్మకం వల్ల, గత అనుభవం వల్ల, మనకి చిన్నప్పటి నుంచి ఏర్పడిన నమ్మకాల వల్ల, భయం అంటే భయం వల్ల నేను కోరుకుంటున్నాను కానీ ఇది అవుతుందా అని అనుకున్నప్పుడు అది అవ్వదు. అంటే అన్నీ ఒకే రకంగా ఉండాలి. ఎందుకంటే ఆ దైవం ఏంటి? కృప అంటే కరుణానిధి. కరుణాసాగరుడు, కృపాసాగరుడు అంటాం. అలాంటి దైవం మనకిస్తుందా లేదా? సర్వ జీవుల యొక్క ఇచ్చలను, కోరికలను తీర్చి ఏం చేస్తది దైవం అంటే, మనం ఆనందిస్తున్నాం అనుకోండి, మన ఆనందాన్ని చూసి ఆనందిస్తదంట. అది అసలైన కరుణ. కానీ మరి మనలో అది లేదు. లోపం ఉంది. కానీ మరి మనకి కూడా మనం ఇతరుల కోరికలని కూడా తీర్చాలి. పరోపకారం ఇదం శరీరం అన్నారు కదా. ఈ శరీరాన్ని నీ అనుభవాల కోసం నువ్వు తెచ్చుకున్నా ఇతరులకి కూడా సేవ చెయ్యి. అంటే ఇతరుల దుఃఖాన్ని అర్థం చేసుకొని ఆ దుఃఖాన్ని తీరడానికి, అంటే ఇతరుల దుఃఖాన్ని మన దుఃఖంగా భావించాలి, అనుభవించమని కాదు. భావించి అలాగే ఇతరుల ఆనందాన్ని మన ఆనందంగా భావించినప్పుడు కరుణ మనకి ఇతరుల పట్ల కూడా జనిస్తుంది. మన లోపల మనకి కరుణ ఉంటుంది. అంటే హింస చేయకుండా, ఇతరులని చులకనగా చూడకుండా ఎప్పుడైతే ఉంటామో అప్పుడు కరుణ అనేది ఉంటుంది. మరి ఏం చేయాలి అంటే స్వేచ్ఛగా వదిలేయాలి. ఫ్రెండ్స్, ఈ 2 చాప్టర్లలో స్వేచ్ఛ అనేది చాలా సార్లు వచ్చింది. స్వేచ్ఛ అంటే ఏంటి అంటే ఇప్పుడు మన పిల్లలు ఉంటారు, ఏం చెప్తాం? అని బలవంతంగా రుద్దేస్తాం. వాడేమో మ్యాథ్స్ తీసుకోవాలంటాడు, మనం సైన్స్ అంటాం అనుకోండి, బలవంతంగా రుద్దుతాం. అది కాదు. వాళ్ళకి ఏది ఇష్టమో దాన్ని చేయనివ్వడమే స్వేచ్ఛ. ఆ స్వేచ్ఛగా వదిలేసినప్పుడు ఏమవుతది? ప్రేమైక సామరస్యం ఉంటది. మా అమ్మ ఇంతే తప్పదు అన్నట్టుగా భావించే పిల్లలు ఏదో అలా ఉన్నట్టుగా ఎప్పుడైతే నువ్వు స్వేచ్ఛనిస్తావో అప్పుడు అంటే ఆ ప్రేమ అనేది జన్మించి ఒకరితో ఒకరికి అన్ని విషయాలు షేర్ చేసుకోగలరు అప్పుడే. అందుకని అది చెయ్యాలి. మరి దుఃఖంలో ఉన్న వారికి ఏం చేయాలి? అంటే ధ్యానాన్ని, జ్ఞానాన్ని అందించాలి. ధ్యానం చేసుకోవడం ఎలా? జ్ఞానంగా మార్చుకోవడం ఎలా? అది చెయ్యాలి. అంటే అద్భుతమైన కరుణామూర్తి అది.
ఇప్పుడు మనకి వీళ్ళంతా చేసింది అదే. బుద్ధ భగవానుడి గురించి ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. బుద్ధుడు చిన్నగా ఉన్నప్పుడు అతడి తమ్ముడు కజిన్ ఏంటి పావురాన్ని కొడతాడు. అది పావురాన్ని కింద బాణం తాకి కింద పడితే తిరిగి ముందు స్వాంతాన్ని ఇచ్చి స్వస్థత పరుస్తాడు ట్రీట్మెంట్ చేసి. అప్పుడు దేవదత్తుడు అది నాది నాకు ఇచ్చేయి అంటే, అది నీదెలా అవుతుంది అంటే, నేను దాన్ని తీసుకోవడం కోసమే దానికి బాణం వేశాను అంటే, లేదు నేను ఇవ్వను అంటే గొడవ. అంటే అది మహారాజు అంటే శుద్ధోదయుడి దాకా వెళ్తుంది, రాజు దాకా దర్బార్లోకి వెళ్ళి చెప్తే, ఇదిగో నేను ఇది ఈ పావురం నాకు కావాలని నేను బాణం వేస్తే బుద్ధుడు దాన్ని తీసుకొని అది నాకు ఇవ్వమంటే ఇవ్వట్లేదు అంటాడు. అప్పుడు ఏం చెప్తాడు బుద్ధుడు తెలుసా? అవును మహారాజా, ఇది ఒక ప్రాణిని రక్షించాల్సిన అంటే మన మీద ఎంత కరుణ చూపిస్తోంది అని. ఒక ప్రాణిని చంపడం అంటే, ఒక ప్రాణికి ప్రాణమే పోయలేని హక్కు ప్రాణం పోయలేని శక్తి లేనప్పుడు ప్రాణం తీసే హక్కు ఎక్కడిది? ఇది నాది నాది అంటున్నాడు. నేను దీన్ని రక్షించినా సరే నాది అనను. దీన్ని నాకు కూడా ఇవ్వకండి. దాన్ని స్వేచ్ఛగా ఎగరనివ్వండి అంటాడు. వాళ్ళంతా వాక్కైపోతారు. అప్పుడు బుద్ధుడికి ఇచ్చేస్తే ఆ బుద్ధుడు దాన్ని స్వేచ్ఛగా వదిలేస్తాడు. అది మరి మనం చేయాల్సింది కదా. మరి అంటే ఇక్కడ ఏంటి, మనకి తెలియకుండానే మనము మన నమ్మకాల్లో నుంచో మన మన భయాల్లో నుంచో ఇలా ఉండాలి అనేసి ఒక రూల్ పాస్ చేస్తుంది. విశ్వం పెట్టిన నియమం ఏంటి అంటే, అన్నింటినీ సమానంగా చూడమని మాత్రమే. మనం పెట్టే నియమాలు ఏంటి, మనకి ఏది అనుకూలంగా ఉంటే అది పెట్టుకుంటాం. వాటిలో నుంచి బయటకు వచ్చి స్వేచ్ఛనివ్వాలి. ఇక్కడ ఇంకేంటి అంటే, ఇంకొకటి కరుణామూర్తి. ఏసుక్రీస్తుని కరుణామూర్తి అంటారు కదా. ఆ ఏసుక్రీస్తు కూడా చిన్న ఎగ్జాంపుల్ చెప్తుంది. ఒక్క 5 మినిట్స్ ఫ్రెండ్స్. ఆయనే అంటే ఏసుక్రీస్తు ఎవరిని టచ్ చేస్తే వాళ్ళకి ఏ అనారోగ్యాలున్నా తొలగిపోయేవంట. అయితే ఒక రోజు ఒక ఊర్లో వెళ్తూ ఉంటే ఒక స్త్రీని అందరు రాళ్లతో వస్తారు. ఆ స్త్రీ అతన్ని అంటే రక్షించమని చెప్పేసి యేసుక్రీస్తు దగ్గరికి వస్తుంది. వచ్చినప్పుడు ఏం జరిగింది అంటే, ఆమె ఒక వ్యభిచారి, ఆమెని ఊళ్ళో నుంచి తరిమేయాలి అని చెప్పేసి అంటారు. అందుకే ఈ ఊళ్ళో ఉండడానికి వీల్లేదు కాబట్టి పంపించేస్తున్నాము, ఆమె వేష పాపిష్టిది అంటారు, అందుకని శిక్షిస్తున్నాము అని చెప్తారు. వీళ్ళలో ఉండడానికి వీలు లేదు అంటారు. అప్పుడు క్రీస్తు ఏమంటాడు తెలుసా? జీవితంలో పాప పుణ్యాలు లేవు, అంతా పవిత్రమే. జీవితంలో ప్రతి పాత్ర, మానవుడు వేసే ప్రతి వేషము పవిత్రమైనది. భగవత్ సృష్టిలో అంతా పవిత్రమైనప్పుడు ఈమె దేహం ఎలా అపవిత్రమవుతుంది? తప్పులు లేవు, ఒకవేళ ఉన్నవి నేర్చుకోవడానికి మాత్రమే. సరే, మీ లోపల ఎవరైతే తప్పులు చేయని వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఆమెపై రాయి వేయనట్టు ఎవ్వరూ కూడా రాయి వేయకుండా పడేసి వెళ్ళిపోతారు. అంటే ఆ తప్పు చేసినా సరే వాళ్ళ స్థితిలో వాళ్ళు నేర్చుకోవడానికి చేస్తుంది. నా స్థితిలో నేను నేర్చుకోవడానికి చేస్తున్నాను. అంతా పవిత్రమే, ఇక్కడ తప్పు చేయని వాళ్ళంటూ ఎవరూ లేరు. అదే కరుణ. ఆమెను ప్రేమగా స్పృశించి స్వస్థత చేకూర్చి వెళ్తాడు ఫ్రెండ్స్. అదే కరుణ. అయితే ఇంతమంది మనకి ఇంత అద్భుతమైన జ్ఞానాన్ని అందించిన వాళ్ళని కూడా ఓషో, సోక్రటీస్, జీసస్ ఇలాంటి ఆధ్యాత్మికవేత్తలు మనకెంతో అందించడానికి వచ్చారు. మీకున్న ఈ మూఢనమ్మకాల్లో నుంచి బయటకి రండి అని. కానీ వినకుండా వాళ్ళని చంపేశారు. అంటే వాళ్ళ మరణానికి కారణం ఏంటి? అందుకే ఇంక కొంతమంది ఆధ్యాత్మికవేత్తలు మౌనంలోకి వెళ్ళిపోయారండి. మనకి జ్ఞానాన్ని, కరుణని అందించడానికి వచ్చిన కరుణామూర్తులని మనం ఆకలింపు చేసుకోవాలి వాళ్ళని. ఇప్పుడు ప్రెసెంట్ లో చూడండి, అంటే పత్రి సార్ లేరు, కల్కి భగవాన్ కావచ్చు, జగ్గి వాసుదేవ్ కావచ్చు, మనకి వంశీ సార్ లాంటి వాళ్ళు, స్వామి మైత్రేయ, ఆర్ట్ ఆఫ్ లివింగ్ రవిశంకర్ గారు కావచ్చు, ఎవరన్నా అవనియండి ఫ్రెండ్స్, వాళ్ళు మనకి అద్భుతమైన జ్ఞానాన్ని అందించడానికి వచ్చారు. మరి మనం ఏం చేయాలి అంటే, ఇప్పటికైనా అజ్ఞానాన్ని, అహంకారాన్ని, మతపు ముసుగుల్ని తొలగించుకొని
ఆధ్యాత్మికవేత్తలు అందించే జ్ఞానాన్ని ఆస్వాదించుగాక అంటున్నాడు రైటర్. అంటే ఎవరైతే మనకి జ్ఞానాన్ని అందించడానికి వచ్చారో వాటిని స్వీకరిద్దాం. లాస్ట్ అండ్ ఫైనల్ గా ఒక పాయింట్ చెప్పేసి క్లోజ్ చేస్తారు. ఏంటి? జాలి, దయ, కరుణ. ఈ మూడింటికి డిఫరెన్స్ ఏంటి? జాలి అంటే ఏంటి? అయ్యో పాపం. అయితే మనం చూపించాల్సింది జాలేనా? జాలి చూపించావు అంటే నీ కర్మ సిద్ధాంతం అర్థం అవ్వలేదని అర్థం. వాడు ఆ స్థితిలో బాధపడుతున్నాడంటే వాడికి ఒక కార్యకారణ సంబంధం ఉంటది. కాబట్టి జాలి చూపించొద్దు. ఒకవేళ జాలి చూపిస్తే ఆ కర్మ నువ్వు అనుభవిస్తావు అంటారు. అంటే మనం చక్కగా మూవీ చూసో లేకపోతే ఓ ఫంక్షన్ కి వెళ్ళో ఎంజాయ్ చేసి వస్తూ హ్యాపీ మూడ్ లో వస్తున్నాం. ఓ రోడ్డు మీద భిక్షగాడు అడుక్కుంటున్నాడు, వాడిని చూసామే అనుకోండి, అయ్యో పాపం అంటే అప్పటి వరకు ఉన్న ఆనందం అంతా పోయి బాధ వచ్చేస్తుంది కదా మన లోపలికి. అందుకని ఆ కర్మను అనుభవించడం అంటారు. మరి అలాంటప్పుడు అక్కడ చూపించాల్సింది జాలి కాదు అంటున్నారు. జాలి చూపించడం కాదు. అంటే జాలి అంటే అది. ఓకే. దయ, ఇతర ప్రాణులని కూడా సరిగ్గా చూసుకోవడం, పరిరక్షించడం. ఇంత ముందే చెప్పుకున్నాం ఏంటి? మన కన్నా నిమ్న జాతులు, చైతన్య పదార్థాలు, జంతువులను మనం ఎక్కడి నుండి వచ్చాం? ఖనిజం, వృక్షాలు, జంతు ప్రపంచంలో నుంచే ఈ ప్రపంచంలోకి వచ్చాం కదా. అంటే మనకన్నా నిమ్న జాతుల పట్ల కూడా చూపించే ప్రేమే దయ. అంటే వాటిని పరిరక్షించడం, వాటికి చంపకుండా, హింసించకుండా ఉండడం. అది దయ. అంటే భూత దయ. కరుణ అంటే ఇతరులు కష్టాలతో దుఃఖిస్తూ ఉంటే చూపించాల్సింది జాలి కాదు. ఏం చేయాలి అంటే వారికి ధ్యాన విద్యను, జ్ఞాన విద్యను అందించి వారికి కష్టమే లేకుండా చేయడం. అది కరుణ. అంటే మనకంటే తక్కువగా ఉన్న వాళ్ళందరి పట్ల చూపించే ఆదరణ, ఇచ్చే చేయూతే కరుణ. మరి మనకు ఉండాల్సింది ఏంటి అంటే దయ, కరుణ, జాలి కాదు. ఎప్పుడైతే ఇవన్నింటినీ ఎందుకంటే ఇప్పుడు మనం ఒక గురువు దగ్గరికి వెళ్తే ఏం చేస్తాడండి? ఏడుస్తూ ఉంటే మన కష్టాన్ని, మన దుఃఖాన్ని చూసి ఆయన మనతో పాటు దుఃఖించడు. మనం ఏం చేయాలో జ్ఞానబోధ చేస్తాడు. మీ అందరికీ ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఎవరి మాస్టర్ వాళ్ళకు ఉండుండొచ్చు. చెప్పగానే వాళ్ళు ఏడ్ చేస్తున్నారు. వంశీసారికి చెప్పగానే వంశీసారి ఏడ్ చేస్తారు. కాదు కదా. అవునా? ఇదిగో ఇక్కడ నువ్వు ఎలా ఉన్నావు చెక్ చేసుకో, చూసుకో, నీకు ఇది ఎందుకు వచ్చిందో అనే కదా చెప్తారు. అదే మనం చేయాల్సింది. అంటే మనలో కరుణ ఉద్భవించాలి అంటే అవగాహన కావాలి, అంగీకారం కావాలి, సామరస్యత కావాలి. అంటే ఒకటి 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 అన్ని అనుసంధానం ఉన్నాయి ఫ్రెండ్స్. మన దుఃఖాన్ని మనం అనుభవించి రిలీజ్ చేసినప్పుడు, దైవాన్ని సరిగ్గా అడగడం వచ్చినప్పుడు, మనకన్నా అంటే తక్కువ స్థితిలో ఉన్న వారిని కూడా ఆదరించినప్పుడు, వాళ్ళు ఎదగడానికి కావాల్సింది అందించడం, ఇవన్నీ కరుణ. ప్రాణం తీ ఇచ్చే శక్తి లేనప్పుడు ప్రాణం తీసే హక్కు లేదు. హింస వద్దు. ఇలాంటి అద్భుతమైన జ్ఞానాన్ని మనకి అందరూ మాస్టర్స్ అందించారు ఫ్రెండ్స్. అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ కరుణ, సారస్యత నాకైతే ఇలా అనిపించింది. మీకు ఎవరికైనా ఏమనిపించింది ఏంటి? ఏదైనా డౌట్లు ఉన్నా మాట్లాడండి ఫ్రెండ్స్. ఓకే. థ్యాంక్ యూ మేడం.